అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం నుంచి మనం జాహ్నవి కందుల అనే పేరు, ఆ స్టోరీ చాలా ఆసక్తిగా వింటున్నాం, చదువుతున్నాం. మేబీ మీరందరూ కూడా ఈమెకు సంబంధించిన వీడియోలో లేదంటే టెక్స్ట్ స్టోరీలో చదివే ఉంటారు. అయితే మనం ఈ ఓవరాల్ ఈ సంఘటన నుంచి అమెరికా లాంటి అగ్రరాజ్యంలో తెలుగోడి విజయం, ఒక తెలుగు కుటుంబం అక్కడ వ్యవస్థల మీద పోరాడి గెలిచిన తీరు మనం తెలుసుకోవాలి. అలాగే అక్కడ వ్యవస్థల పనితీరు ఎంత పకడ్బందీగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యం వహిస్తే మనకి ఇక్కడైతే ఏ పొలిటీషియన్సో ఎవరో తలదూర్చి సిస్టమ్ని, ఆ విచారణని తప్పుదోవ పట్టించి ఎంతో కొంత రాజీ చేసుకొని చేతులు దులిపేసుకుంటారు. కానీ అక్కడ అలా కాదు. పకడ్బందీగా చివరి వరకు అక్కడ ప్రజలు ఊరుకోలేదు, అక్కడ సిస్టమ్ ఊరుకోలేదు, అక్కడ తెలుగు వాళ్ళు ఊరుకోలేదు అనమాట. సో అందుకే ఏం జరిగింది, ఈ జాహ్నవి కందుల స్టోరీ ఏంటి? సో ఏం జరిగింది, ఈ జాహ్నవి కందుల స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఈమె జాహ్నవి కందుల వీళ్ళది కర్నూలు జిల్లాలోని అదోని. ఆమె తల్లిదండ్రులు సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ. ఆమె తల్లి అక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళేమీ ఆగర్భ కోటీశ్వరులేమీ కాదు, మధ్యతరగతి ఫ్యామిలీ. సో ఈమె 2021లో అమెరికా వెళ్ళారు. అక్కడ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్లో జాయిన్ అయ్యారు. 2023 డిసెంబర్ వరకు ఆమె చదువు అక్కడ కొనసాగాలి షెడ్యూల్ ప్రకారం. సో ఆమె అక్కడ ఉండగా 2023 జనవరి 23వ తేదీన ఆమె సియోటెల్ నగరంలో రోడ్డు దాటుతుండగా ఈ పోలీస్ అధికారి, ఇతని పేరు కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపాడు. నిర్లక్ష్యంగా అంటే అక్కడ ఆ జోన్లో, ఆ లిమిట్స్లో 40 కిలోమీటర్లు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ ఆయన 120 కిలోమీటర్ల వేగంతో తన కారుని, తన పెట్రోలింగ్ వెహికల్ని నడిపాడు అనమాట. సో అతను అతివేగంగా నడిపాడు. నడుపుతూ ఈమె రోడ్డు దాటుతుండగా ఈమెను ఢీకొన్నాడు. దాంతో ఆమె సుమారుగా 138 అడుగుల అవతల ఆమె పడింది, స్పాట్లో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ప్రపంచం మొత్తాన్ని నిద్రలేపాయి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని అండ్ అమెరికా పౌరులను కూడా నిద్రలేపాయి. ఇంత దుర్మార్గుడు ఏంటాడు, ఇంత హేళనగా ఎలా మాట్లాడతాడు అని. ఒకసారి ఏం మాట్లాడాడో విందాం. ఆమె చనిపోయింది. చూడండి ఆ హేళనగా నవ్వు. లేదు, ఆమె సాధారణ వ్యక్తి మాత్రమే. Just write a check. Just $11,000. She was 26 anyway. She had limited value. ఆమె సాధారణ వ్యక్తి మాత్రమే, మరణానికి పెద్ద వాల్యూ లేదు, $11,000 ఇచ్చేస్తే చాలు అని చాలా హేళనగా, అవహేళనగా, వెటకారంగా నవ్వాడు. ఇతను తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఆమె మృతికి కారణమయ్యి, ఆ పెట్రోలింగ్ వెహికల్లో ఈ మైక్స్ ఉంటాయి కదా, ఆ మైక్ ఆన్లో ఉందని తెలియకుండా ఆయన వాగాడు, నవ్వుతూ వాగాడు. అది రికార్డ్ అయ్యి మొత్తం అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆ సియోటెల్ నగరంలో పౌరులు కూడా రోడ్డెక్కారు. అమెరికాలో ఉన్న తెలుగోళ్ళు, తానా టీమ్ స్క్వేర్ అని ఉంటుంది, వీళ్ళు కూడా ఏకమయ్యారు. తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని వీళ్ళు టీమ్ స్క్వేర్ అన్నమాట తానాలో. వీళ్ళందరూ కూడా ఇమీడియట్ మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ అక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. అమెరికాలో ఉన్న అక్కడ లోకల్ పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా సహకరించారు. దాంతో ఇతని పని అంటే ఇతను చేసింది తప్పు. ఆ యువతి మరణానికి కారణం నిర్లక్ష్యం, పైగా అవహేళనగా మాట్లాడడం, కించపరచడం, ఆ మరణానికి కించపరచడం. దాంతో ఆమె కుటుంబం కోర్టులో దావా వేశారు. దానికి సంబంధించిన లీగల్ అసిస్టెన్స్ అండ్ న్యాయపరమైన సహకారాలు, ఇతర స్థానిక అవసరాలు అన్నీ కూడా ఈ తానా ద్వారా అండ్ అక్కడ తెలుగు ప్రజలందరూ సమకూర్చారు.
దాంతో ఈ కేసు సుమారుగా 2.5 ఏళ్ల పాటు కోర్టులో విచారణ జరగగా చివరికి నిన్న సియోటెల్ ప్రభుత్వం దిగొచ్చింది, స్థానిక లోకల్ గవర్నెన్స్ దిగొచ్చి $29 మిలియన్ మేము పరిహారం ఇస్తాము, అంటే 262 కోట్లు ఆ కుటుంబానికి మేము పరిహారం ఇస్తాము అని వాళ్ళు దిగొచ్చారు. ఇందులో $29 మిలియన్ $20 మిలియన్ అక్కడ ఒక బీమా సంస్థ చెల్లిస్తుంది, మిగిలిన అమౌంట్ అక్కడ ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట. ఇది అక్కడ జరిగిన అంగీకారం. అయితే ఓవరాల్గా ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా, ఆమె మరణానికి న్యాయం జరిగిందా లేదా అంటే చెప్పలేం. ఎంతైనా ఎన్ని కోట్లు ఇచ్చినా, 1000 కోట్లు ఇచ్చినా, 2000 కోట్లు ఇచ్చినా ఆ యువతి ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు. ఆ కన్న తల్లిదండ్రుల బాధను, ఆవేదనను, ఆ కడుపు కోతని తిరిగి తీసుకురాలేరు. కానీ అక్కడ వ్యవస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు, ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యాన్ని నిలువరించగలిగారు, అండ్ అక్కడ తెలుగు వాళ్ళు విజయం సాధించగలిగారు, యూనిటీ చాటగలిగారు. సో ఇవన్నీ కూడా దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన అంశాలు అన్నమాట. సో ఖచ్చితంగా అక్కడ మనం అమెరికా వెళ్తే మనకు ఎవరు దిక్కుముక్కు ఉండరేమో అనుకోవడానికి లేదు. అక్కడ మనకి ఏం జరిగినా సరే ఒక అసోసియేషన్ ఉంది, ఒక యూనిటీ ఉంటుంది, ప్లస్ అక్కడ సిస్టమ్ కూడా సహకరిస్తుంది. అదే ఇండియాలో అనుకోండి, ఎవరైనా పోలీస్ అధికారి అలా నిర్లక్ష్యంగా ఏమైనా చేస్తే ఏ సిస్టమ్ మేనేజ్ చేసుకుంటున్నో, లేదంటే ఉన్నతాధికారికి లంచం ఇచ్చో, లేదంటే అక్కడ పొలిటీషియన్కి లంచం ఇచ్చో, ఏదో ఒక దొడ్డిదాన్ని రికమెండేషన్ చేసుకొని ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకొని చేతులు దులుపుకుంటారు. కానీ అక్కడ అలా కాదు, ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడానికి లేదు. $29 మిలియన్ ఇచ్చారనమాట. ఇంకా ఇది కూడా చాలదు, $110 మిలియన్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ కూడా ఉంది. సరే, ఎనీవే, సో ఈ జాహ్నవి కందుల ఈ ఓవరాల్ ఘటన మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.